దేవుడే ఈ దేహంలో ఉంటాడని, లోపల ఉన్న జీవుడే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఆ అర్థంలో కూడా తీసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా అదే మాట చెప్పింది. కొరింథీయులకు రాసిన పత్రికలో మీ శరీరములే నా ఆలయములై ఉన్నవనియు. అంటే కాపీ కొట్టారని చెప్తున్నాడు ఇప్పుడు ఏంటి? అంతే కదా, ఆల్రెడీ ఉన్నవన్నీ తీసుకొచ్చి బైబిల్లో రాశారు. దేహో దేవాలయ ప్రోక్త అంటే మన శరీరమే దేవాలయం వంటిది. జీవో దేవో సనాతన, అందులో ఉన్నటువంటి జీవుడు దేవుడు ఇద్దరూ కూడా సనాతనులు. అంటే వారికి ఆది అనేది లేదు, అనాది. శ్రీకృష్ణుడు అదే కదా చెప్తుంది భగవద్గీతలో. అర్జునుడు ఏమంటాడు? నీవు నేను లేని కాలమంటూ లేదు, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తులేదని చెప్తాడు. వీళ్ళు నల్లట పుస్తకం చెప్తుందా? అసలు దేవుడు ఎప్పటి నుంచో ఉండి తర్వాత భూమిని చేశాడు. ఆ భూమిని చేసిన తర్వాత ఎప్పుడు ఆడమ మనిషి మధ్యలో వచ్చాడు కదా, జీవుడు మధ్యలో వచ్చాడు. జీవుడు అనాది కాదు బైబిల్లో. అనాది కాకపోతే ఆత్మ మధ్యలో ఎలా సడన్గా ఊడిపడింది? అసలు మధ్యలో సడన్గా సృష్టి చేయాలనే ఆలోచన వీళ్ళ దేవుడికి వచ్చింది. అంతకుముందు ఏం చేసేవాడు? అసలు ఆత్మ అనేది వీళ్ళకి లేదు కదా, వీళ్ళ కాన్సెప్టే కాదు కదా. ఆయన జస్ట్ ఒక మనిషిని చేశాడు కదా, మట్టి బొమ్మ చేసి ముక్కులో గాలి. సరే, అక్కడ జీవం వచ్చింది. అయితే ఫస్ట్ టైం సృష్టి చేశాడు అనుకుందాం. అంతకు పూర్వం వీళ్ళ దేవుడు ఏం చేసేవాడు? ఖాళీగా పడుకున్నాడా? మనకి సృష్టి కూడా అన్నది. అసలు మొదటిసారి సృష్టి ఎప్పుడు జరిగింది అంటే తెలీదు. మొత్తం ఆ సర్కిల్లోకి వెళ్తే దానికి ముందు ఉంటానే ఉంది ఆ చక్రం. శివలింగం యొక్క ఆద్యంతాలు ఏమిటి అనే దానికి మనకు ఒక పురాణ ఐతిహ్యం ఉంది కదా. అలాగే ఈ సృష్టికి కూడా అనాది అనేది మన సిద్ధాంతం. కానీ నల్లట పుస్తకంలో ఒకేసారి సృష్టి జరిగింది, జీవుడు అనేవాడు మధ్యలో వచ్చాడు, జీవో దేవో సనాతన అని చెప్తున్నటువంటి హిందుత్వంతో ఈ బైబిల్ పోసగదు. మరి ఫస్ట్ లైన్ తీసుకున్నాడు, మీ దేహమే నా దేవాలయం లాగా ఉంది, సంథింగ్ ఏదో పదం చెప్పాడు కదా, ఆ లైన్ తీసుకున్నాడు. మరి జీవో దేవో సనాతన అన్నదాన్ని ఎందుకు తీసుకోవాలి? జీవో దేవో సనాతన అంటే వాడికి అర్థం కాదు. ఏమనుకుంటున్నాడంటే జీవుడే దేవుడు అనుకుంటున్నాడు. దాని మీనింగ్ ఏదనుకుంటున్నాడు? అక్కడ జీవుడు మరియు దేవుడు సనాతనులు అని దాని అర్థం. జీవుడే దేవుడని కాదు. అది తెలిసి వస్తే కదా. ఇప్పుడు నాకు తెలిసిన సంస్కృతం కూడా అది తెలియదు, అది బ్రాహ్మణ అంట. ప్రతి వారిలోనూ దేవుడు ఉన్నాడనేటువంటి సంకల్ప సిద్ధి క్రైస్తవ్యం నేర్పిస్తుందండి. అసలు మొత్తాన్ని హిందుత్వాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపి మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని తీసుకొచ్చి ఆయన క్రైస్తవం చెప్తోంది, బోధిస్తోందని అంటే ఏదో కలపాలని చూస్తున్నాడు, అది కలపడం కుదరట్లేదు. నాకు కూడా చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పడం రావట్లేదు. ఆడిక్కడ ఏదో చెప్పాలని ఉంది అని టైటిల్ పెట్టుకోవాలి. చెప్పాలని ఉంది, గొంతు విప్పాలని ఉంది అనుకుంటున్నాడు. ఎందుకు విప్పాడుగా గొంతు? అది ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వట్లా. వీడు ఫైరింగ్ చేస్తున్నాడు, ఎవరు తగులుతున్నాయి అర్థం కావట్లా. క్రిస్టియన్స్కే తగులుతున్నాయి. అందుకని పొరుగువాడిని ప్రేమించమండమే కాదు, శత్రువుని సైతము. శత్రువు కేరళ బ్రాహ్మణ్ శత్రువు అంటే కేరళ బ్రాహ్మణ్కి తెలుగు రాదు, కాకినాడలో కూడా రాదా? క్షమించమని నేర్పించిందండి క్రైస్తవ్యం. ఒక వ్యక్తి ఒకరిని నమ్ముకొని వెళుతుంటే నీకెందుకు బాధ, నీకేమైపోతుంది కదా, అది మనం కదా అడగాలి. క్రైస్తవులు అంటున్నాడా, పాస్టర్లు అంటున్నాడా? నీ ధర్మం ఎక్కడైనా పాడు చేశారా వీళ్ళు? అంటే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, దానికి చెప్తున్నాడు. ఓహో, మేము పీసయ్యని నమ్ముకుంటే మీకేంటి? అవును, మేము మా దేవీ దేవతలను ఆరాధించుకుంటే మీకేంటారు నొప్పి అని మనం అడగాలి. బాధంతా ఎక్కడ తెలుసా అండి? వాళ్ళకి ఏది తెలియదు కనుక తెలియని దాంట్లోనే మనిషి ఉండిపోవాలి. ఎవరికి? హిందువులకి. మనకేం తెలియదు, వాళ్ళకి అంటే మనం గొట్టంగడికి తెలుసు. ఎందుకు ఈ భక్తి చేస్తున్నావంటే తెలియదు వాళ్ళకి. ఇది తెలుసు. అసలు ఈ శవాన్ని ఎందుకు నమ్మాలి అంటే ఇది తెలుసు, ఈ వేలాడే శవాన్ని ఎందుకు నమ్మాలంటే ఇది తెలుసు. సత్య అన్వేషణ మొదలైంది. ఎలాగో చెప్తున్నాను. ఇదేంటి అంటే 2 చోట్ల చెప్పాడు. ఒక వీడియోలోనేమో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇంకొక వీడియోలో ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ 2 వేరు వీడియోలు, వేరు వీడియోలు. ఒక దాంట్లో చెప్పింది ఇంకో దాంట్లో చెప్పలేదు కాబట్టి ఆ వీడియోలో మిగిలినంత సోద చెప్పాడు, ఇంకేం లేదు, ఇంకేం ఉండదు. అంటే ఇది ఇందులో కంటిన్యూ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి. మా కాకినాడలో బాలా త్రిపుర సుందరి గుడిలో ధర్మకర్తల్లో నేను ఒకడిని. ధర్మకర్తల్లో ఒకడా? ఎప్పుడయ్యాడు? అంతకుముందు అయ్యప్ప భజనలు చేశాను అన్నాడు, కేరళ బ్రాహ్మణ్ అన్నాడు, అన్నవరం అన్నాడు, బాలా త్రిపుర సుందరి గుడి అన్నాడు. ధర్మకర్త ఎప్పుడయ్యాడు అసలు? అవును, ఆ సాక్ష్యం ఇంతకుముందు చెప్పిన సాక్ష్యంలో చెప్పలేదండి. మరి అదే చెప్పలేదు కాబట్టి దీన్ని ఇక్కడ కలిపాను నేను, వేరువేరుగా చెప్పాడని.
పూజారులకి సమస్తం అందించే వాళ్ళు నేను ఒకడిని. అలాంటి మంచి భక్తిలో ఉన్న నేను నవరాత్రి వచ్చినప్పుడు మా ఇంట్లో చాలా గంభీరంగా జరుగుతుంది. గంభీరంగా ఒత్తులేదు. నవరాత్రి ఉంటే మేము కేరళలో ఉంటాం, లేదంటే మా ఇంట్లో చాలా గొప్పగా చేస్తారు. ఇల్లు ఎక్కడ ఉంది? కేరళ లేదా? కాకినాడలో ఉంటున్నారు వాళ్ళు. మళ్ళీ కేరళ వెళ్తారు నవరాత్రుల్లో. వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. అక్కడ ఎవరు ఉన్నారు? వీళ్ళ తాత వాళ్ళు ఉన్నారా? అది చెప్పాలి కదా, ఎక్కడ చెప్పలేదు. 9 రోజులు కూడా మా అమ్మ మీద అమ్మవారు ఉంటుందని అందరూ మా అమ్మ దగ్గరికి వస్తారు. ఆ కుంకంతో కొన్ని కిలోల కుంకంతో పూజ చేస్తారు. ఇవన్నీ శుభ్రం చేసి మా కాకినాడలో పిండాల చెరువు అని ఉంది, ఆ చెరువులో కలిపే ఆ పని నాది. ఎందుకంటే నాకు భక్తి ఎక్కువ. భక్తి అక్కడ ఒత్తులేదు. ఒకరోజు ఇలాగే ఈ పుష్పాలు ఈ కుంకం అంతా తీస్తూ ఉంటే ఆ కుంకానికి ఉన్న ఒక సహజ లక్షణం ఏంటంటే, ఇప్పటికైనా మీరైనా ఎవరైనా ఇంత కుంకం కొని పక్కన పెట్టు 2 రోజుల తర్వాత చూస్తే అందులో పురుగు ఉంటుంది. పుట్టింది అలాగే. పసుపు కుంకుమలో 2 రోజులకు కాదులేండి, కొన్ని నెలల తర్వాత పురుగు వస్తుంది. అలాగ పురుగు పుట్టి అక్కడ ఉన్నటువంటి పీఠంలో ఉన్న ఒక దేవుడి పట్టంలోకి దూరి దేవుడి పట్టాన్ని కొరికేసింది. నాకు ఆశ్చర్యంగా ఉంది. కొన్ని ఏళ్లుగా మనం ఆరాధన చేస్తున్న దేవుడిని ఒక పురుగు అలా కొరికేస్తుంది. అక్కడ మొదలైందండి. అమ్మాని కేక వేస్తే మా అమ్మ అర్జెంట్కి వచ్చింది. ఏరా అంటే పురుగు దేవుడిని కొరికేసింది అన్నాను. నెత్తి మీద కొట్టింది మా అమ్మ. తీయా పటం అంది. ఆ పటాన్ని తీసేసి వెనకాల ఉన్న మేకులు తీసేసి ఆ పేపర్ని పక్కన పెట్టేసి మా అమ్మంది, నువ్వు బజార్ వెళ్ళి ఇలాంటి పటమే ఒకటి కొనుక్కురా అంది. బజార్లో దేవుడు దొరుకుతాడా? మళ్ళీ కొట్టింది. అదనమాట. ఇప్పుడు ఈ వేలాడే శవం బొమ్మలు దొరుకుతున్నాయి కదా బయట, వాటిని చెదలు కొరకలేదు, నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు. బైబిల్ పుస్తకం కదా, దాన్ని చెదలు కొట్టవా? దేవుడి వాక్యం చూడండి. ఇదేంటి అని నేను చిన్నప్పుడు కొంతమంది ఆ క్రైస్తవుల్ని పాస్టర్లను అడిగితే, దేవుడి వాక్యం, జీవం కలిగిన దేవుడి వాక్యం అన్నారు. జీవం కలిగిన దేవుడి వాక్యం పీస్ పీస్ అయిపోతుంది చూడండి. చినిగిపోయింది. నేనేం చేయలే, దాని అంతటా అయితే చినిగిపోయింది. నా చిన్నప్పటి నుంచి ఉన్న దేవుడి వాక్యం. ఇప్పుడు బజార్లోకి పోయి దేవుడి వాక్యాన్ని కొనుక్కోవాలి నేను. అంతే కదా, మరి బైబిల్ కొంటున్నారు కదా అందరూ. బజార్లో దేవుడి వాక్యం అమ్ముతారా? అమ్ముతున్నారు కదా. అవునా? చిరిగిపోయింది, బొక్కలు పడింది. దేవుడి వాక్యం బొక్కలు పడ్డాయి. పోనీ అలా పెడితే కొంతకాలం వదిలేస్తే చెదలు పట్టదా? నేనేం చేయలే, దాని అందరికీ అదే బొక్కలు పడ్డాయి. ఏసుకన్నా మేకులు పడితే బొక్కలు పడినాయి, దీనికి ఏం చేయకుండా బొక్కలు పడినాయి. మరి దేవుడి వాక్యం ఈ విధంగా అయిపోవడం ఏంటిరా హల్వరాజుగా? ఇది చూడండి, ఇదిగో లోపల పేజీలు పల్చగా ఉన్నా కూడా ఈ పైన ఈ నల్లట్టు చాలా మందంగా ఉంటుంది. ఇది కూడా చిరిగిపోయింది. అది చించితే చినిగింది కాదు, పాడైపోయి చిరిగిపోయింది. అంటే దేవుడి వాక్యం పాడైపోద్దా? కాబట్టి ఇది నీళ్ళలో పడితే నానిపోద్ది, మంటల్లో వేస్తే కాలిపోద్ది. మరి దేవుడి వాక్యం ఎలా అయింది కదా? ఇందులో జీవం ఎక్కడుంది? లేదు. ఇందులో మహిమ ఎక్కడుంది? లేదు కదా. లేదు కదా. మరి ఇది బజార్లో అమ్మితే కొనుక్కుంటున్నారు కదా, బజార్లో ఎలా దొరుకుతుంది? ఏసు బొమ్మల్ని కూడా ఈ బొమ్మలన్నీ కొనుక్కునేవే కదా. కాబట్టి ఇలాంటి హౌలే హల్వా లాజికల్ తీసుకొస్తే మృతి మ్రొక్కలు అయిపోద్ది అనమాట. ఎన్ని మ్రొక్కలు? ఎన్నైనా కావచ్చు. బయలుదేరుతుండగా మా అమ్మ నా చేతిలో 5 రూపాయలు పెట్టింది. 5 రూపాయలతో కొనేకు ఏ 2.5కు 3 రూపాయలకు బేరమాడంది. ఎవరిని? నల్లటి పుస్తకం కూడా మనం బేరమాడి కొనవచ్చు. దేవుడి వాక్యం అని చెప్పి వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా. నల్లట్ట పుస్తకం ఎంతకి ఇస్తావు? ఇప్పుడు కలవరి సతీష్ దగ్గర వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వాడు దేవుడి వాక్యాన్ని బేరం చేసి అమ్ముతూ ఉంటాడు. ఆయిల్ కూడా ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. పరిశుద్ధాత్మ వచ్చినటువంటి ఆయిల్ డబ్బాలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పూసుకోవచ్చు. ప్రేయర్ చేస్తే మరి దాంట్లోకి మహిమ వచ్చేస్తుంది. అంటే దానికి ఓకే, అంటే 2 రూపాయలకి కొంటేనేమో వాల్యూ లేనట్ట. ఎక్కువ కాస్ట్ పెడితే దేవుడి మహిమ వచ్చింది. 2 రూపాయలు అయితే మహిమ ఉండదు, కాస్ట్ ఎక్కువ పెట్టాలి. కలవరి సతీష్ 60 రూపాయలు కొబ్బరి నూనె 600 పెట్టుకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. అంటే 600 మైనస్ 60, పరిశుద్ధాత్ముడి వాల్యూ 540 రూపాయలు. అసలు ఒక ఆలోచన పుట్టాలి కదా. ఆలోచన కొబ్బరి నూనె కొనుక్కునేటప్పుడు పుట్టాలి కదా. ఆయన కొనుక్కోదేమో, ఈయన అమ్ముతాడు. వెళ్ళి తీసుకొచ్చానండి. ఆ పటం తీసుకొచ్చిన తర్వాత ఈ తీసేసిన ఫ్రేమ్లోకి ఆ కొత్తది పెట్టాం. ఈ పాతదాన్ని ఏం చేయమంటాం అన్నాను. సింపుల్గా పాడే అంతే. అసలు అక్కడ నాలో చాలా మార్పు వచ్చేసిందని. ఏంటి ఇప్పుడు ఇవన్నీ అసలు భూమి మీద ఒక విచిత్రంగా జరిగినట్టుగా చెప్తాడు. ఏంటి ఇప్పుడు నవరాత్రులు జరిగిన తర్వాత, నవరాత్రులు అని చెప్పాడు కదా, అప్పుడే రావాలి కదా మరి ఆ ఫీలింగ్. అమ్మవారి విగ్రహాలు కానీ గణపతి విగ్రహాలు కానీ నిమజ్జనం చేస్తారు కదా, నదిలోనో చెరువులోనో ఎక్కడో చోట.
మరి అంత నిష్టగా పూజలు చేసినటువంటి ఆ విగ్రహానికే ఉద్వాసన చెప్పినప్పుడు అసలు ఈయన బ్రాహ్మణుడైతే ఇలా మాట్లాడకూడదండి. ఈ బేసిక్ కదా, ఈ బేసిక్ తెలియకుండా ఎలా ఉన్నాడు వీడు? ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఫస్ట్ బొమ్మనే, తర్వాత తీసుకొచ్చాక దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు, దాని తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్వాసన చెప్తారు. ఇవి రెండు ఉంటాయి కదా, అంటే ఇది పిలవటము పంపించటము రెండు ఉంటుంది కదా, ఉంటుంది. అవి రెండు తర్వాత అది బొమ్మే అవుతుంది కదా.